అంటే ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట బహిరంగ సభ అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం. డేటు అన్ని కూడా, ఎందుకంటే 26, 27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ మొదటి 4-5 రోజుల షెడ్యూల్ని కూడా రేపు రిలీజ్ చేస్తాం. లేదు, 175కి సంబంధం లేదు. ఇది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా రూపొందించాం. మళ్లీ చెప్తున్నా, మొన్న జరిగిన 4 సిద్ధం బహిరంగ సభలు ఆ జిల్లాలను మినహాయించి మిగతా 21 బహిరంగ